తెనాలిలోని చెంచుపేటలో గల శ్రీ శబరి వృద్ధాలయం నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలో ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షురాలు కోళ్లపూడి కళ్యాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శబరి వృద్ధాలయం అలాగే దోస్త్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో మెగా వైద్య క్యాంపును నిర్వహించారు. ఈ వైద్య క్యాంపులో 18 మంది వివిధ విభాగాలకు చెందిన విజయవాడ వైద్యులు తమ వైద్య సేవలను అందించారు. ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేశారు. దాదాపు 3 గంటల పాటు వైద్య సేవలను వైద్యులు అందించారు. డాక్టర్ నివేదిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్స్ బృందాన్ని ఈ సందర్భంగా పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ వెంకటనారాయణ, కొల్లా ధర్మకుమార్, దోస్త్ ఇనిషియేటివ్ నిర్వాహకులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని శబరి వృద్ధాలయం మరియు దోస్త్ ఇనిషియేటివ్ కలిసి ఈ మెగా ఉచిత వైద్య పరీక్ష నిర్వహణ జరుగుతున్నది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదయం 9 గంటలకి జెండా వందనం జరిగింది. చాలామంది చాలా ఉత్ప్రేరకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. కొత్త స్పిరిట్ మాలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ మెగా క్యాంప్లో దాదాపు 18 మంది డాక్టర్లు 18 రకాలైనటువంటి ఫ్యాకల్టీస్తో చాలా చక్కగా సేవ చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా దోస్త్ ఇనిషియేటివ్ను శబరి ఓల్డేజ్ హోమ్ కలిసి ప్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ దాదాపుగా 18 మెంబర్స్ స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు, స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. మేము ఈ ఆర్గనైజేషన్ దోస్త్ ఇనిషియేటివ్ అనేది మా తాతగారి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరూ, మా కొలీగ్స్ అందరూ కలిసి దీనిలో కాంట్రిబ్యూట్ చేసుకొని సోషల్ సర్వీస్ చేద్దామని చెప్పేసి ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా పెద్దగా చేసి ఓ మంచి చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. సార్ వాళ్ళ ఇన్స్పిరేషన్తో మాకు ఇవాళ ఈ క్యాంపు కూడా ఆర్గనైజ్ చేయబడ్డారు.